బిగించే చేతి పిడికిలి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది. మనం పరిస్థితులకు ఎలా స్పందిస్తామో మన ప్రవర్తన, మన సంభాషించే విధానం కూడా అందుకు తగిన విధంగా భిన్నంగా ఉంటాయి. కానీ ఈ ఘటనలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇతరుల ముందు మన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. కానీ మన శరీరంలోని ప్రతి భాగం, ప్రతి ఒక్క దళిక మనం ఎలాంటి వారమో ఇట్టే చెబుతుంది. అలా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీ చేతి పిడికిల్ని ఎలా బిగిస్తారో దాని ఆధారంగా మీ వ్యక్తిత్వం బయటపడుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. నిజానికి అందరూ ఒకేలా చేతి పిడికిలి బిగించి పడతారు. ఒక్కొక్కరు ఒక్కోలా పిడికిలి బిగిస్తారు. అదెలాగో చూద్దాం. బొటనవేలు వేళ్లపైకి ఉంటే పిడికిలి బిగించినప్పుడు బొటనవేలు పైకి ఉంటే ఆ వ్యక్తులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. మీరు కొత్త విషయాలను వెతుకుతూ అధ్యయనంలో నిమగ్నమయ్యే గుణం కలిగి ఉంటారు. వారు అన్ని భావాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వారి ఆలోచనలు, చర్యలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అందరూ వారి వైపు ఆకర్షితులవుతారు. ఈ వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలకు అంత సులభంగా లొంగిపోరు. బొటనవేలు లోపలికి ఉంటే పిడికిలి బిగించేటప్పుడు బొటనవేలు లోపలికి ఉంటే అలాంటి వ్యక్తులు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కానీ వాళ్ళని చూపినప్పుడు అందరూ చిరాకుగా, కోపంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీరు వెంటనే అనుకుంటారు, ఈ వ్యక్తులు చాలా మంచి మనసున్నవారు. వాళ్ళు స్నేహితులను చేసుకోవడంలో విఫలమవుతారు. బొటనవేలు ఒకవైపు ఉంటే పిడికిలి బిగించినప్పుడు బొటనవేలు ఒకవైపు ఉంటే ఈ వ్యక్తులు జీవితంలో వారి స్వంత లక్ష్యాలను కలిగి ఉంటారు. వాటిని సాధించడానికి కట్టుబడి ఉంటారు. వారి మార్గం కష్టతరమైనప్పటికీ వారు జీవితంలో విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. బొటనవేలు పైకి పిడికిలి బిగించినప్పుడు బొటనవేలు పైకి ఉంటే వీరు తెలివైన వారు, భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారికి లెక్కలేనన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ లక్షణాలు వారికి సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తాయి. కానీ కొన్నిసార్లు చంచలమైన స్వభావం మనసును విశాలమైన కేంద్రీకరించడం కష్టతరం చేస్తుంది. అందుకే వీరు కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతాయి. పిడికిలి బయట బొటనవేలు పిడికిలి బయట బొటనవేలు ఉన్నవారు చాలా నమ్మకస్తులు. వారు అహంకారం లేని వ్యక్తులు మరియు ప్రతిదీ తీసుకునే గుణం కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఇది వారి చర్యల్లో, మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తులు అంచనాలు, పరిమితులకు కట్టుబడి ఉంటారు. తమ సొంత జీవిత మార్గాన్ని తామే రూపొందించుకుంటారు. స్వతంత్రంగా వారి సొంత నిర్ణయాలు తీసుకుంటారు అని మానసిక నిపుణులు చెబుతున్నారు.